ఎండలు బాగా కొడుతున్నాయి కదా, నిన్న మొన్న వాన పడ్డది, మళ్ళీ ఎండ చంపుతూనే ఉన్నది. అందుకే కొందరు అటు కాశ్మీర్ పోయి మంచులో తిరుగుదాం అనుకుంటున్నారట కదా. అయితే మంచులో ఆడుకునేందుకు కాశ్మీర్ దాకా పోవడెందుకు, మన పట్టణంలో ఉంటే చాలు. అర్థం కాలే? అగో వారేవా, అగో మంచులో వీళ్ళ ఆటలు చూడుడి. అవు కాశ్మీర్లో గట్లనే ఉంటుంది అని అంటారా? బరాబరే, కానీ అది కాశ్మీర్ కాదు, మన హైదరాబాదే. అరే అవ్వంటే మన హైదరాబాద్ కాశ్మీర్ లెక్క మారిపోయింది. అయితే సోమవారం నాడు పట్నంలో వాన పడ్డది కదా, రాళ్ళ వాన పడ్డది. శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్ కాడ చూడురి రాళ్ళ వానకు ఎట్లా కానుస్తున్నదో. నిజంగా పెద్ద వాననే పడ్డది గాని ఆ వాన గిట్ల కాశ్మీర్ లెక్క మార్చి పడేసింది ఈ రింగ్ రోడ్ కాడ. ఇక జనాలు ఊరుకుంటారా? ఇగో గిట్ల సంబరాలు చేసుకున్నారు, మంచులా ఎగురుకుంటా దుంకుంటా బరఫగడ్డలను ఇసిరేసుకుంటా రీళ్లు వీడియోలు చేసుకుంటా ముడిసి ముప్పమైపోయారు. ఇక మంచు ముచ్చట్లు గట్లుంటే ఇంకో దిక్కు మంగళవారం నాడు ఇక ఎండ చంపుడే చంపింది. బయట అడుగు పెడితే చాలు అంత చీటని వాన పడుతుందేమో అన్నారు గాని వాన లేదు, ఏం లేదు. కానీ కొన్ని జిల్లాలల్లో చినుకులు పడ్డాయట. అది ఎందునులా పగలంతా ఎండ కొడుతున్నది, పొద్దుకైతే చల్లబడుతున్నది, రాత్రి వాన పడ్డట్టు అవుతున్నది, మళ్ళా ఉడకబోస్తున్నది. వాతావరణం అంతా మాయ చేస్తున్నది పో.